చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పోలవరం బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో గొప్ప ప్రాజెక్ట్. సుమారుగా 81,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్ట్ అది సాధ్యమా అంటూ చాలామంది అనుకుంటా ఉన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమ వరకు మాత్రమే లబ్ధి చేకూరుతుందా, లేదంటే పొరుగు రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందా? ఆ బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుని తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళకి సంబంధం ఏమో. సముద్రంలో కలిసిపోయే నీటిని పోలవరం ద్వారా బనకచెర్లకు చేర్చి రాయలసీమని అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులకి వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటో, వాళ్ళకి వచ్చిన బాధ ఏంటో అర్థం కావట్లే. ఆ పోలవరం బనకచెర్ల గురించి వివరించడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ ప్రాజెక్ట్ ఏంటి, దానివల్ల వచ్చే లబ్ధి ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే. పోలవరం బనకచెర్ల హాట్ టాపిక్గా ఉంది. 81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపట్టిపోయే ప్రాజెక్ట్ అది. దానివల్ల మాకు నష్టం అంటూ తెలంగాణ విభేదిస్తూ ఉంది. రాష్ట్రంలో కొంతమంది అది సాధ్యమయ్యే పనే అంటున్నారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుకే వెళ్తున్నారు. దాన్ని ఎట్లా వివరిస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు పోలవరం కనుక మనం తీసుకుంటే, ముందుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇది పడకేసుకుంటూ వస్తుంది. భారతదేశంలో జాతీయ ప్రాజెక్టులు చాలా వరకు పడకేసినాయి. అది కనీసం 50% కూడా పూర్తయినవి కనపట్టలేదు. మరి ఇది పూర్తి అవుతుందా అని చెప్పని భావించారు. 4 సంవత్సరాల్లోనే 72% పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. సరే, 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ఆ పనులు ఎక్కడికక్కడ అయిపోయినాయి. ఈరోజు నష్టం తిరిగి మళ్ళీ ప్రజలే భరాయించాల్సిన పరిస్థితి. ఎవడి జేబులోంచి ఇవ్వడుగా. ఏ రాజకీయ నాయకుడు కూడా వాడి జేబులోంచి డబ్బులు అయితే ఖర్చు పెట్టరు కదా, ప్రజాధనమే. దాని మీద పెత్తనం చేయడానికి కూడా ఇన్ని మేనవేషాలు లెక్కబెట్టి వాళ్ళు ఎంత దోచుకుందామా లేకపోతే ఎంత దాచుకుందామా అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల్లో అసలు సముద్ర పాలవుతున్న జలాల గురించి, అది కూడా పోనీ కింద వేరే రాష్ట్రాలు ఏదన్నా ఉండి ఆ జలాలను కనుక ఆంధ్ర రాష్ట్రం వినియోగించుకుంటూ ఉంటే దాని గురించి, నష్టం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ సముద్రం పాలయ్యే జలాలని ఒడిసిపట్టుకొని కాలువల ద్వారా బనకచెర్లకు చేర్చేసి అక్కడి నుంచి రాయలసీమ మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి చేపిద్దామని చెప్పని సస్యశ్యామలం అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా చేయాలని, తద్వారా విద్యుత్ ఉత్పత్తి, ఇప్పుడు పోలవరం నుంచి వచ్చే విద్యుత్ ఉత్పత్తి ద్వారా రాష్ట్రానికి మేలు చేకూర్చుకొని ముందుకెళ్లాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి మళ్ళీ ఈరోజు ఆంధ్ర తెలంగాణ అనే అంశాన్ని బయటికి తీసుకురావడం కోసం ఇప్పుడు ఇది ఎత్తుకున్నారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో లేరు కాబట్టి, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఒకనాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా పనిచేశాడు కాబట్టి, వాళ్ళిద్దరూ ఒకటే అనే ఉద్దేశంతో మన నీళ్ళల్లా దూసుకెళ్తున్నారనే అభిప్రాయం కలగజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఎత్తుకున్నారని అయితే నేను చెప్పగలను. కారణం ఏంటంటే, సముద్రం పాలవుతున్నటువంటి నీరు ఎప్పటికి పైన వాళ్ళు ఆనకట్టలు నిర్మించుకుంటారో కూడా తెలియదు ఈ రోజు వరకు. దాని మీద వాళ్ళ ప్రణాళికలు లేవు, నీళ్లు వాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. కానీ సముద్రం పాలయ్యే నీరుని వినియోగించుకుందాం అంటే వాళ్ళకు వచ్చే వాటా వీళ్ళు తీసుకోవట్లేదు. గమనించుకోవాల్సిన అంశం, వాళ్ళకు వచ్చే వాటా వీళ్ళు తీసుకోవట్లేదు. కానీ వాళ్ళకు వచ్చే వాటాలను బలవంతంగా రావట్లేదు. ఇప్పుడు మన కృష్ణానది ఉంది. కృష్ణానది మీద పైన కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు ఆనకట్టలు నిర్మించుకున్నారు. ఆనకట్టలు నిర్మించుకుంటే ఈరోజు కర్ణాటక వాళ్ళు దాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆల్మట్టిని వాళ్ళ దగ్గర నుంచి దాటితేనే కదా మనకు వస్తుంది. వరదలు వస్తేనే కదా వాళ్ళు మనకు నీళ్ళు వదులుతుంది. అంటే ఇప్పటికి సక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వాటా వాళ్ళు ముందు వినియోగించుకుంటున్నారు. మిగిలితే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి, ఇప్పుడు తెలంగాణకి వస్తూ ఉన్నాయి. ఆ విషయాలు కూడా మర్చిపోయి ఈరోజు సముద్రం పాలవుతున్న నీటిని ఒడిచిపట్టుకొని దాన్ని ఉపయోగించుకుంటే రేపొద్దున తెలంగాణ కూడా కొంత నీరుని ఉపయోగించుకోవచ్చు కదా అక్కడ. అట్లాగే మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ కావచ్చు, వీటికి సంబంధించినంత వరకు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు రేపొద్దున ఆ నీరు బనకచెర్లలో పెట్టేసి రాయలసీమకి ఉపయోగిస్తామని చెప్పని, లేదు ఇంత డబ్బులు ఖర్చు అయినాయి కాబట్టి రేపొద్దున కేటాయింపులు చేస్తారని చెప్పని హరీష్ రావు గారు కొత్త ఆలోచన బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు. ఆయన దాంట్లో నిపుణుడే. ఆ యొక్క నీటిపారుదల రంగానికి ఆయన శాఖ మంత్రిగా కూడా చేశారు కాబట్టి అన్ని విషయాలు ఆయనకైతే తెలియదైతే కాదు. కాకపోతే ఇక్కడ ఏందంటే, ఏదో విధంగా
వీళ్ళిద్దరూ ఒకటనే అభిప్రాయాన్ని కలగజేసి రేపు పొద్దున కూటమి తరపున తెలుగుదేశం పార్టీ కనుక ఇక్కడ కూడా మళ్ళీ పోటీ చేస్తే, ఇప్పటికే కాంగ్రెస్ బలంగా ఉంది ఇక్కడ, రేపు పొద్దున మా ఓట్లకి ఆడగండి పడతారు, సాంప్రదాయ తెలుగుదేశం పార్టీ ఓట్లు మనకే కదన్న ఉద్దేశంతో ఆ రోజు లబ్ధి పొందారు. కాబట్టి 2018లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి భూతాన్ని చూపించేసి ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని తలంపుతోటి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప, దీనివల్ల ఎక్కడికక్కడ నీరు నిలబడిపోతూ ఉంటుంది, అన్ని జలాశయాల్లో నీరు ఉంటుంది, అలాగే చెరువులు నింపుకోవచ్చు, ఆ విద్యుత్తు ఉత్పాదన చేయొచ్చు, తద్వారా ప్రతి ఎకరాకి నీరు అందించే విధంగా ఉంటే, అసలు నీరు సమృద్ధిగా ఉంటే ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చండి. ఈరోజు నీరు అద్భుతంగా ఉంటే ఎన్ని రకాల పంటలు పండించవచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు, తద్వారా రైతాంగం బాగుపడుతుంది, 3 రాష్ట్రాలు బాగుపడతాయి. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటూ ఇక్కడేదో అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు నీళ్లు దోచుకెళ్తున్నారు అన్నట్టు రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు రాజకీయ లబ్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప దీర్ఘకాలికంగా వీటి వల్ల రాష్ట్రాలకి ప్రయోజనం ఉంటుందా లేదా, మనం ఏం చేయాలి, వాళ్ళు 9 సంవత్సరాల పైన వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏమి సాధించారు? కాళేశ్వరం తప్ప. కాళేశ్వరంలో ఏం సాధించారు వాళ్ళు అంటే? ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టుకుంటే దాన్ని పూర్తి చేద్దామన్న ఆలోచన లేదండి వీళ్ళకి. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని, ఎప్పటికీ పూర్తి కాకుండా రావణ కాష్టంలా దాన్ని అడ్డుపెట్టుకోవాలని కోరుకుంటున్నారే తప్ప, ప్రజల కోసం ఈ నీటిని సద్వినియోగం చేద్దాం, తద్వారా ఇప్పుడు రేపు పొద్దున అక్కడ నీళ్లు ఉంటాయండి, నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఆనకట్టల ప్రకారం ఆ నీరుని వాళ్ళు అక్కడ అడ్డుపెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వరదలప్పుడు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉంటాయి, ఆ తర్వాత వరదలు తగ్గిన తర్వాత పైన వచ్చే నీళ్ళని కింద కొదలాల్సిన అవసరం అయితే ఉండదు కదా. వాళ్ళకి కావాల్సింది అయినా సరే వరదలు వచ్చినప్పుడు వాళ్ళ వాటాను వాళ్ళు వాడుకున్న తర్వాతే కదా కిందకు వదులుతున్నారు. గోదావరి జీవనది కాబట్టి వరదలు ఎక్కువగా వస్తాయి కాబట్టి, నీళ్లు సముద్రం పాలవుతున్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందామని చంద్రబాబు నాయుడు గారు, అది మీరు అన్నట్టు 81,000 కోట్ల రూపాయలు ఈరోజు దానికి అంచనాలని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టేశారు. దాన్ని ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? సగం గుత్తేదారులకి మిగిలిన సగం కేంద్రాన్ని బతినాడుకొని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సాయం చేయమని అడగడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. రేపు పొద్దున దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా రెడీ చేసుకున్నారు, వాళ్ళకి వివరించి చెబుతున్నారు. దానివల్ల ప్రయోజనం ఏం చేకూరుతుంది, ఎంత చేకూరుతుంది? ఈ 81,000 రూపాయలు ఖర్చు పెట్టినందువల్ల 2 సంవత్సరాల్లోనే ఆ డబ్బులు తిరిగి వస్తాయి. 2 సంవత్సరాలనే డబ్బులు తిరిగి వస్తాయి. సమృద్ధిగా పంటలు పండుతాయి, నీటి ఎద్దడి అనేది ఉండదు, తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేకుండా పోతుంది. అసలు అదే చెప్పబోతున్నా అండి. రేపు పొద్దున నీరు సమృద్ధిగా ఉండి, ఇప్పుడు చాలా వరకు రాయలసీమ జిల్లాలో విస్తారంగా భూమి ఉన్నా కూడా ఎందుకు పరిశ్రమలు వృద్ధి చెందట్లేదు అంటే, వాళ్ళకి ఆ పరిశ్రమలకు కావాల్సిన నీరు అందించే విషయంలో నీరు మనకు సరిగ్గా లభ్యత లేదు కాబట్టి ఈరోజు పరిశ్రమలు పెట్టడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపించట్లేదు. రేపు పొద్దున సమృద్ధిగా నీరు చూపించిన తర్వాత వాళ్ళ పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా నీరు అందుబాటులోకి తీసుకొని వస్తే పరిశ్రమ రంగం వృద్ధి చెందుతుంది, అట్లాగే వ్యవసాయ రంగం వృద్ధి చెందుతుంది, మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ కల్పన జరిగిద్ది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న తర్వాత సాటి తెలుగు వాళ్ళు వృధా అవుతున్న దాన్ని సద్వినియోగం చేసుకుంటాము అంటే దానికి కూడా మోకాలు అడ్డు పెట్టడం అనేది ఎంతవరకు న్యాయమో వాళ్ళు ఆలోచించుకోవాలి. దీనికి కొంతమంది కోహనా మేధావులు ఏదో నష్టం జరిగిపోతున్నట్టు, ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు, ఏదో భూకంపం వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడటం అనేది దారుణమైన విషయం. ఇప్పుడు మాట్లాడుతున్న తెలంగాణ నేతలు పార్టీలు కానివ్వండి, 10 ప్రాజెక్టులు తెలంగాణలో గోదావరి మీద కట్టుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంకా మిగులు జలాలు ఉంటానే ఉంటాయి. ఆ జలాలు వాడుకుని సాటి రాష్ట్రం తెలుగు రాష్ట్రం బాగుపడతా ఉంటే ఈ బాధ ఎందుకు? ప్లస్ దానివల్ల తెలంగాణ నుంచి తీసుకువెళ్ళే తెలంగాణ వాటాకు కాకుండా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లే నీటిని కూడా వీళ్ళు వాడుకునే అవకాశం ఉంది. పోతిరెడ్డి వాటి ఇట్లాంటి వాటి వల్ల అవసరం లేదు కదా. ఒకసారి బనకచర్ల రిజర్వాయర్ కంప్లీట్ అయిపోతే ఈ నీరు తీసుకెళ్లే అవకాశం కూడా తగ్గుతుంది. నీరు అవకాశం కాదండి, రేపు పొద్దున కృష్ణానదిలో నీరు శ్రీశైలం దగ్గర నాగార్జున సాగర్ దగ్గర నిలవబెట్టుకుంటా ఉంటే వీళ్ళకి అవసరం లేదు కాబట్టి, ఆ నీళ్ళు వాడుకునే అవసరం లేదు కాబట్టి వాళ్ళు వాడుకోవచ్చు కదా. అలాగే గోదావరి నీళ్లు ఇంకో 2-3 ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకొని వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ నిలవబెట్టుకోవచ్చు కదా. దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. అది చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి
దురుద్దేశపూర్వకమైన మాటలు నిస్సందేహంగా అందుట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఎవరైనా సరే సాటి తెలుగు వాళ్ళుగా తెలంగాణ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా ఉండాలనే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. కూర్చొని ఆయనతోటి మాట్లాడి నిజంగా ఏమి నష్టం జరిగిందో వివరంగా చెప్పగలిగితే అది కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నష్టం జరిగినా పర్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి నేను మేలు చేస్తానని కనుక ఆయన ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం తప్పని మనం మాట్లాడుకోవచ్చు. మిగులు జలాలు ఇది గమనించుకోవాలి. వరద జలాలు, మిగులు జలాలు, దాంట్లో కూడా వాళ్ళు వినియోగించుకోకుండా వాళ్ళు వాడుకుంటున్నారని చెప్పిన అక్కసు వెలగక్కటం ఉన్నది చూడండి. ఇది మాత్రం మానవీయ కోణంలో ఆలోచిస్తే మాత్రం మంచి పద్ధతి కాదనేది అయితే నా అభిప్రాయం. ఈ ప్రాజెక్ట్ని ఇలా విమర్శిస్తూ ఉంటే రాయలసీమకి అంత లబ్ధి చేకూరే ప్రాజెక్ట్ అయినా జగన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దాని గురించి మాట్లాడకపోవటం, మద్దతు తెలకపోవడం, దాన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళకి రాజకీయ అవసరాలు, రాజకీయ లబ్ధి, అధికారం తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు పట్టవు కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడరు. ప్రత్యేకంగా ఏముంది, ఇప్పుడు ఏమాత్రం అవగాహన ఉండేవాళ్ళైనా, ఏమాత్రం రాష్ట్రం మీద ప్రేమ ఉండేవాళ్ళైనా అమరావతిని పూర్తి చేసి ఉండేవాళ్ళు, పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవాళ్ళు, విశాఖ ఉక్కు నగరాన్ని కాపాడుకునేవాళ్ళు, వచ్చిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు తీసుకొని వచ్చేవాళ్ళు, పిల్లలకు ఉద్యోగ కల్పన చేసి ఉండేవాళ్ళు. అవన్నీ ఏమి చేయని వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా దీనికోసం ఏదో మద్దతు తెలుపుతారని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకే ఉండదు. రాయలసీమలో జరుగుతున్న ఇంకో చర్చ అండి, పోలవరం బనకచర్ల మీద తెలంగాణ నాయకులు విమర్శించడం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. తను మాట్లాడకుండా వాళ్ళతో ప్రజలను రెచ్చగొట్టించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉన్న మైత్రి బంధం ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చి అడ్డం పడ్డా కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేసే క్రమంలో ముందుకు తీసుకెళ్తాడు. చాలా వేగవంతంగా చేయాలనే ఆలోచనతో ఆయన ముందుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తాడు ఆయన, అందుట్లో అనుమానమే లేదు. ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా అది మాత్రం ఆగదు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ పొర్లు దండాలు పెట్టిన పోలవరం బనకచర్ల పూర్తి చేసి రాయలసీమని సస్యశ్యామలం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ అద్భుతంగా విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.